హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పాయిలర్ రివ్యూ. కొరియన్ కనకరాజ్ సినిమా చూడడం అయితే జరిగింది. నచ్చలేదు గాయ్స్, నాకైతే రొటీన్ గా సాగే ఫస్ట్ హాఫ్ ఇరిటేట్ తెప్పించే సెకండ్ హాఫ్, అంతకు మించి ఏం లేదు సినిమాలో. సినిమా ఒక్కసారి చూడడానికి ఏదైనా పాయింట్స్ వెతుక్కుంటే అది సత్య గారి యాక్టింగ్ మాత్రమే. ఆయన యాక్టింగ్ కోసమైనా, ఆయన కామెడీ కోసమైనా ఒక్కసారి వెళ్ళాలి. ఈ సినిమా చూడడమే నాకు పెద్ద టైం వేస్ట్ అనిపించింది. ఇంకా దీని గురించి రివ్యూలు ఎంతగా పెట్టినా కూడా టైం వేస్టే. సో షార్ట్ గా తెలియజేస్తా. ఫస్ట్ అయితే మన హీరో వరుణ్ తేజ్ గారి పేరు కనకరాజ్. ఆయన బాడీలోకి కొరియా ఆత్మ వెళ్తుంది కాబట్టి ఆయన పేరు కొరియన్ కనకరాజ్ గా మారింది. సో ఆ కొరియన్ ఆత్మ ఆయనలోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, అసలు ఆ ఆత్మ తర్వాత బయటికి వెళ్ళిపోయిందా లేదా అనేదే కదా. ఆ సినిమా చూసి మీరే తెలుసుకోండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది. ఇంకా ఇందులో సునీల్ గారిది ఒక చిన్న క్యారెక్టర్ ఉంటుంది, పర్లేదు. ఆయన ఉన్నంత సేపు కొంచెం నవ్వు పుట్టిస్తుంది. ఇంకా మనస్ఫూర్తిగా ఒక మాట చెప్పాలంటే, ఓజీ కమిడియన్స్ ఎప్పుడైతే చనిపోయారో అప్పుడే కామెడీ కూడా చనిపోయింది. ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ కూడా సీట్ లో బలవంతంగా కూర్చోబెట్టి బలవంతంగా నవ్వించేటట్లా ఉంటాయి. మనస్ఫూర్తిగా నవ్విన రోజులు ఎప్పుడో పోయాయి. ఇంకా సినిమా గురించి ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఒకసారి మీరు చూడండి, చూసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. దీనికి నా రేటింగ్ వచ్చేసి 2.5/5. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఓకే గైస్, టేక్ కేర్, బై బై.